అన్నమయ్య క్షేత్రదర్శిని ఏడు కొండలయ్య అమృత కథావర్షిణి అన్నమయ్య క్షేత్రదర్శిని ఏడు కొండలయ్య అమృత కథావర్షిణి అడుగడుగు దండాల ఆటల పాటల ఆనంద సంజీవని అడుగడుగు దండాల ఆటల పాటల ఆనంద సంజీవని ఆపద మొక్కుల దేవుని భక్తుల భూపోద బృందావని భూపోద బృందావని అన్నమయ్య క్షేత్రదర్శిని ఏడు కొండలయ్య అమృత కథావర్షిణి జనపదాల పట్టణాల జాను తెనుగు పదాల రమణీయ భక్తి ముక్తి రాగవాహిని అందరికీ గోవిందుని పద సన్నిధి నందించి అలతాళ్ల పాక గురుని హరితత్వ ప్రదీపిని గోవింద 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 గోవింద. ఇవే అన్నమయ్య దర్శించిన పుణ్యక్షేత్రాలు. అదిరియ హోబిలం నందలూరు ఉంటినిద్ద వాల్మీకిపురం గండికోట పులివెందల దేవుని గడప కడప నెల్లూరు కీలపట్ల పెదమన్యం చిన్నమన్యం కనకగిరి మాడుకూరు అంగుటూరు నగరి కరియమాణిక్యం హంపీవోగును తల తిరుమల తిరుపతి ప్రముఖ కళాభూషణి నరసింహ చెన్నకేశవ శ్రీరామ రంగనాథ హనుమంత వెంకటేశ విశ్వరూప వికాసి హనుమంత వెంకటేశ విశ్వరూప వికాసిని. ఆపాత మధురమైన సంగీతాన్ని ఆలోచనామృతమైన సాహిత్యంతో మేళవించి 32,000 సంకీర్తన కుసుమాలతో శ్రీ వెంకటేశ్వరుని అర్చించి తరించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య. పండిత పామర్లను కట్టిపడేయగల సాహితీ పటిమ, అచ్చతెలుగు నుడికారాలు, సమాజ శ్రేయస్సు, అభ్యుదయం అన్నమయ్య పదాల్లో మనకు సాక్షాత్కరిస్తాయి. ఆనాటి సామాజిక స్థితిగతులను తన రచనల్లో అద్దం పట్టాడు అన్నమయ్య. నందకాంస సంభూతినిగా శ్రీహరి సేవకు అవతరించిన పరమ భక్తాగ్రేసరుడు. కలియుగ ధర్మాన్ని అనుసరించి సంకీర్తన ఉపాసన ఒక్కటే హరిపద సీమను చేరుకోవడానికి అత్యుత్తమ పదంగా పదరచనకు శ్రీకారం చుట్టాడు. కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్లపాకలో 1408వ సంవత్సరంలో నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు జన్మించిన అన్నమయ్య తెలుగు సాహితీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన తాళ్లపాక కవులకు మార్గనిర్దేశం చేశారు. ఇప్పటికీ శ్రీవారి ఏకాంత సేవలో లాలిపాటను అన్నమయ్య వంశస్థులు ఆలపించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భక్తి, శృంగార, ఆధ్యాత్మ, వైరాగ్య, జానపద కీర్తనలు ఎన్నింటినో రచించి భావితరాల వారికి అచ్చతెలుగుదనాన్ని వారసత్వ సంపదగా అందించిన అన్నమయ్య సందర్శించిన క్షేత్రాలు, విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా మీకోసం సమర్పిస్తోంది. అందులో భాగంగా ఈ వారం దేవుని కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. తిరుపతికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది కడప. జిల్లా కేంద్రమైన కడప పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న దివ్యక్షేత్రమే దేవుని కడప. తిరుమల క్షేత్రానికి తొలి గడపగా వాసికెక్కింది ఈ దేవుని కడప. కడప నడిబొడ్డున ఆలయానికి వెళ్లే దారిలో స్వాగత తోరణం.
ప్రక్కనే ఆంధ్రభోజులుగా వాసికెక్కిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం మనకు స్వాగతం పలుకుతుంది. అప్పటి చైర్మన్ ఆకుల కృష్ణకుమార్ హయాంలో ఈ స్వాగత తోరణ నిర్మాణం జరిగింది. పూర్వం జనమేజయ మహారాజు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకుని వస్తూ దారిలో విశ్రమించినప్పుడు స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు కనపడి కడపలోని చెరువు గట్టున తన ఆలయాన్ని నిర్మించాలని కోరాడట. ఆ ప్రకారమే జనమేజయుడు ఆలయాన్ని నిర్మించి దేవుని కడపగా పేరు పెట్టినట్లు పురాణ కథనం. ఇక్కడ కానుకలు సమర్పిస్తే నేరుగా తిరుమల స్వామి వారికి అందుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలోని స్వామివారి పేరు తిరువేంగళనాథుడు, ప్రసన్న వెంకటేశ్వరుడు అని జన వ్యవహారం. గర్భగుడిలోని స్వామివారి వక్షస్థలం కుడివైపున శ్రీవత్సాంకిత మహాలక్ష్మీమూర్తి చెక్కబడి ఉంది. అందుకే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడని, ప్రసన్న వెంకటేశ్వర స్వామివారని ప్రసిద్ధమైంది. ప్రాచీన కాలంలో ఇది పావన కృపాశ్రమం. కురుకులాచార్యుడైన కృపాచార్యుని పేర ఈ ప్రాంతం కృపావతిగా వ్యవహరింపబడి క్రమేపీ కృపగా మారి పిదప కురుప అయి చివరకు కడప అయ్యిందని చెబుతారు. అదుగో అన్నమయ్య చూపిన మార్గంలో అంతర్యామిని భక్తి పారవశ్యంతో గానం చేస్తూ ముందుకు సాగుతున్న భక్త బృందం ఆలయంలోనికి ప్రవేశిస్తోంది. తాళ్లపాక, నందలూరు ఆలయాలను దర్శించుకున్న క్రమంలోనే దేవుని కడపకు చేరుకుంది ఈ భక్త బృందం. కన్నుల పండుగలాయే కడపరాయని తేరు, మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు. కన్నుల పండుగలాయే కడపరాయని తేరు. ఆకర్షణీయమై తలమానికంగా ఎత్తైన గోపురం ఆలయ మహిమను ప్రకటిస్తూ మనల్ని ఆహ్వానిస్తోంది. ఈ ఆలయ గోపురం తిరుపతి గోవిందరాజుల ఆలయ గోపురం ఏకకాలంలో నిర్మింపబడినట్లుగా తెలుస్తోంది. మట్లిరాజుల కాలంలో గోపురాన్ని నిర్మించారు. 1997లో పరమపూజ్య అహోబిల పీఠాధిపతి శఠకోప నారాయణ యతీంద్రుల వారి ఆధ్వర్యంలో ఆలయ చతుర్ద్వార గోపుర మహాకుంభాభిషేకం పూర్తయింది. గోపురంపై ఉన్న శిల్పకళ విశిష్టమై సజీవ చిత్రణకు తార్కాణంగా నిలుస్తోంది. గోపుర ద్వారానికి ఇరువైపులా రాయలవారి వంశీకుల శాసనాలు ఉన్నాయి. అన్నమయ్య ఇక్కడ వెలసిన స్వామిని కడపరాయుడని కీర్తించాడు. అన్నమయ్య రచించిన 32,000 సంకీర్తనల్లో దేవుని కడప శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి కడపరాయనిగా పేర్కొంటూ కీర్తించినవి 54. అన్నమయ్య తరువాత పెద్ద తిరుమలాచార్యులు 8, చిన్న తిరుమలాచార్యులు 2 చెప్పి ఉన్నారు. ఈ 64 2-3 ఆధ్యాత్మికాలు కాగా మిగిలినవి శృంగారపరమైనవి. వైష్ణవ మధుర భక్తి సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ వెంకటేశ్వర్ని ప్రాణనాథునిగా భావించి పుంసాయ మోహన రూపాయ నమః అని శృంగారానికి పెద్దపీట వేశాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర్నికి, దేవుని కడప ప్రసన్న వెంకటేశ్వర్నికి అభేదభావం చెప్పి కీర్తించడం విశేషం. కాంతుడు శ్రీ వెంకటాద్రి కడపరాయుడు, కలవు శ్రీ వెంకటాద్రి కడపరాయ అని తన సంకీర్తనల్లో మకుటాన్వితంగా ప్రస్తావించాడు. అన్నమయ్య కుమారుడు
పెద్ద తిరుమలాచార్యులు కూడా కూడితివి శ్రీవేంకటగిరిపై కోరిక మీర కడపరాయ అని, కన్నచో శ్రీవేంకటాద్రి కడపరాయుడవై అని అభేద భావంతో కీర్తించాడు. గోపురం ద్వారా ఆలయంలోనికి ప్రవేశించగానే భూమి ఆకాశాలను కలిపేలా స్వామివారి కీర్తి పతాకును ఎగురువేసినట్లు భక్తజనావళికి దిశానిర్దేశం చేస్తున్న ఎత్తైన ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. ప్రక్కనే ఎత్తైన బలిపీఠం ఉంది. నివేదన సమయంలో సకల జీవగణాలకు ప్రాణాధారమైన ప్రసాదాన్ని ఈ పీఠంపై ఉంచి నివేదిస్తారు. ధ్వజస్తంభం ప్రక్కనే శఠగోప పాద మండపం ఉంది. శ్రీవారి పెద్ద పాదముద్రలతో భక్తులకు ఆశీస్సులు అందజేసే శఠగోపానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తే సర్వశ్రేయోదాయకమని భక్తులు చెబుతారు. భక్తులు వరుస క్రమంలో నమస్కరిస్తూ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. శ్రీకాంతాయ కళ్యాణదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థానము, దేవుని కడప జిల్లా. ఈ దేవస్థానం విశేషం ఏమిటా అంటే, ఎక్కడా లేని విధంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయం నందు ఆంజనేయ స్వామి కొలుదిరి ఉన్నాడు. అది ఎందువలన అనగా, ఈ దేవస్థానంను హనుమ క్షేత్రం అని పిలిచేవారు. తిరుమల వరాహక్షేత్రం అయితే తిరుమలకు ఈ ఊరు పశ్చిమ ద్వారం. తిరుమలకు వెళ్ళే భక్తులంతా ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని తిరుమలకు వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా కృపాచరుడు అనే ఋషి తిరుమలకు వెళ్ళాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని తిరుమలకు వెళ్ళలేకపోయినాడు. ఆయన ఇక్కడే ఉండిపోయేసి వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేస్తే ఆయన భక్తి వెంకటేశ్వర స్వామి వారు మెచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి ముందర వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయండి, రాబో కాలంలో తిరుమలకు వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తిరుమలకు వెళ్ళినంత ఫలం వస్తుందని చెప్పి అంతర్ధానమవుతారు. ఆ భక్తునికి కృపతో దర్శనం ఇచ్చినాడు కాబట్టి ఈ ఊరికి కృపావతి అని పేరు. అది కాలక్రమేణా కడప అయింది. తిరుమలకు ఇది తొలి గడప, దేవుని గడపగా వర్ధిల్లుతున్నది. ఇక్కడ స్వామి అన్నమాచార్యుల వారు కూడా ఈ స్వామివారి పైన కీర్తనలు రాసినట్టు ప్రతీతి. అన్నమయ్య సందర్శించిన క్షేత్రాలను దర్శిస్తూ దేవుని కడప శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని పాదాలను ఆశ్రయించిన ఈ భక్తులు ఎంతో ధన్యజీవులు. సూర్యబింబములు దగించినట్లు పొదలి మేరువు వచ్చి పొడ చూపినట్లు 10,000 సూర్యబింబములు దగించినట్లు పొదలి మేరువు వచ్చి పొడ చూపినట్లు. ఆలయ ప్రదర్శనం చేస్తున్నప్పుడు ఆలయం వెనుక భాగంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం, పాదాలు కనిపిస్తాయి. భక్తులందరూ విధిగా ఇక్కడకు వచ్చి స్వామివారి పాదస్పర్శతో పునీతులవుతూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో లాగానే ఇక్కడ కూడా తమ కోరికలు నెరవేరాలంటూ భక్తులు అంగప్రదక్షిణలు చేస్తుంటారు. తిరుమల వరాహక్షేత్రమైతే ఇది హనుమత్ క్షేత్రం. గర్భగుడిలోని మూల విరాట్టుకు వెనుకనున్న గోడ ఎందలి హనుమాన్ ఆకారమే ఇందుకు సాక్ష్యం. సిరియ తిరువడిగా శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుని పేర వెలసిన ఈ క్షేత్రంలోని హనుమంతుణ్ణి సేవించుకుంటే మంచిదని భక్తుల భావన. అమ్మవారి మందిరంతో పాటు విశాల ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన మందిరం, శమీ వృక్షం, నాగులు, ఆండాల్ సన్నిధి, ధనుర్మాస మంటపం, పాకశాల, బృందావనం, ఆళ్వారుల మందిరం, ప్రసాద పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. ఎడమ చేతివైపు వేప చెట్టు క్రింద నాగపడిగలు ప్రతిష్ఠించబడ్డాయి. అక్కడే భక్తులు తలనీలాలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆలయానికి వెనుక వైపున బృందావనంలో శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. హరి అవతారాల్లో
కృష్ణావతారానికి ఎంతో ప్రాశస్త్యముంది. పాలను దొంగిలించడం, పశువులను కాయడం, కాళీయమర్దనం, రోట బంధింపబడడం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ వంటి చేష్టల ద్వారా తన అనంత తత్వాన్ని ప్రకటించాడు కనుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అని కీర్తింపబడ్డాడు. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని ప్రక్కనే విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీమద్ రామానుజల వారి విగ్రహం నెలకొని ఉంది. అందమైన రామానుజ మతాన్ని స్వీకరించి హరిని తన అంతరంగాన నిలుపుకున్నవాడు అన్నమయ్య. ఇక్కడ ఉన్న ఆండాళమ్మ కోవెల ప్రసిద్ధమైంది. ఆండాళమ్మను ముస్లిం మతస్థులు బీబీ నాంచారిగా భావిస్తున్నారు. శ్రీవారిని బావగారిగా తలుచుకుని బియ్యం, పప్పు దినుసులు సారెగా సమర్పిస్తూ ఉంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ సాంప్రదాయం శాంతి సామరస్యాలను చాటి చెబుతోంది మనకు. కులమతాలకు అతీతంగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన ముస్లిం మహిళను మనం చూడవచ్చు. అలాగే తదేక తపోదీక్షలో ధ్వజస్తంభం వద్ద మోక్ష సాధన చేస్తున్న ఒక యోగి కనిపిస్తున్నాడు. మంగళవాయిద్య ఘోషతో స్వామివారికి మంగళకర నీరాజనాలు సమర్పిస్తున్న కళాకారులు ముఖమండపంలో కళార్చన సమర్పిస్తున్నారు. అదిగో ఆలయ ప్రదక్షిణం చేస్తూ భక్తి తన్మయత్వంలో ధ్వజపతాకాన్ని చేతబూని హరిభజనకు అనుగుణంగా నర్తిస్తున్న భక్త బృందం ఆలయ ప్రవేశం చేస్తున్న సుందర దృశ్యం. కన్నుల పండుగలాయే కడపరాయని తేరు మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు. కన్నుల పండుగలాయే కడపరాయని తేరు మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు. కన్నుల పండుగలాయే కడపరాయని తేరు. ముఖద్వారం ముందున్న అర్ధమండపం భక్తులు సేద తీరటానికి అనువుగా సౌకర్యవంతంగా నిర్మితమైంది. ప్రదక్షిణం పూర్తయి ఆలయ ప్రవేశం చేయగానే దక్షిణాభిముఖుడై సకల శుభకరుడు, విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుడు, తొలి దైవంగా పూజలందుకునే గణపతి ముందుగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడి గణపతికి నిలువునామాలు ఉండటం విశిష్టాంశం. రోజుకో అధిష్టాన దేవతను ఆరాధించడం మన హైందవ సంప్రదాయం, ఆనవాయితీ. ఈ క్రమంలోనే శ్రీవేంకటేశ్వర స్వామివారిని శనివారం ఆరాధిస్తుంటాం. శనివారం విశిష్టతను ఈ ఆలయ దర్శనంలో మనం తెలుసుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోకి వెళ్లేటప్పుడు శనివారం ప్రాముఖ్యతను తెలియజేస్తున్న ఓ సూచీ పలకం ఉంది. అదేమిటో తెలుసుకుందాం. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. శ్రీ మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వరుడు తన వక్షస్థలంలో నిలిపిన రోజు ఈ శనివారం. ఆలయ నిర్మాణం చేపట్టమని తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు ఈ శనివారం. శ్రీనివాసులు సుదర్శనం పుట్టినరోజు కూడా ఈ శనివారమే. శ్రీవారు ఆలయ ప్రవేశం చేసిన రోజు ఈ శనివారం. శ్రీనివాసుడు పద్మావతిని వివాహమాడిన రోజు కూడా ఈ పవిత్ర శనివారమే. కనుకనే శ్రీనివాసునికి శనివారం అంటే అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అందుకే భక్తులు శనివారం నాడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించుకుని పునీతులవుతున్నారు.
గర్భగుడి గోపురంపై త్రిమూర్తి శక్తి స్వరూపాలైన సర్వసంపత్కారిణి మహాలక్ష్మి, సకల విద్యాధిదేవత సరస్వతి, శక్తికి అధినేత్రి అయిన పార్వతీ అమ్మవారి విగ్రహాలు మలచబడ్డాయి. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన పల్లవులతో మొదలై విజయనగర రాజుల పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. శ్రీకృష్ణదేవరాయల ప్రధాని తిమ్మరసు ఆలయ అభివృద్ధికి భూములను ధారాపూర్వకంగా ఇచ్చినట్లుగా ఆలయంలోని శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే తిమ్మయ్యదేవ మహారాజు, చిన్న ఔభలరాజు, మహామండలేశ్వర ఓబులరాజు, నంద్యాల ఔభలేశ్వర దేవమహారాజు, అరణం సర్వప్ప మొదలైన రాజులు దానమొసగినట్లుగా ఆలయ కుడ్య శాసనాలు మనకు తెలుపుతున్నాయి. స్తంభాలపై రక్కసి మూకలను తన పాదాలతో అణచివేస్తున్న మహాబలశాలి హనుమంతుడు, హరి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య, వాయిద్య విన్యాసంతో హరిగానం చేస్తున్న గంధర్వులు, నీరక్షీర న్యాయమెరిగి జ్ఞానానికి ప్రతీక అయిన రాజహంస, తాండవ గణపతి శిల్పాలు జీవకళ ఉట్టిపడుతూ మనకు కనిపిస్తాయి. అమ్మవారి మందిర మంటపం పైభాగంలో రాతి బల్లులు, లక్ష్మీ యంత్రం చెక్కబడి ఉన్నాయి. వాటిని తాకితే దోష నివారణ అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారి పుష్కరిణి. ఆలయానికి సమీపంలో గల ఈ పుష్కరిణి పరమ పవిత్రమైంది. దీనికి హనుమత్ పుష్కరిణి అని పేరు. వరాహ పురాణంలో పుష్కరిణి ప్రశంస ఉంది. తిరుమలలో లాగే ఈ పుష్కరిణికి కూడా అంతటి పవిత్రత ఉంది. ఇక్కడ నిరయ మంటపం, వెలుపల పడమర దిశగా తీర్థవాసి మంటపం ఉంది. దగ్గరలోని పాతకడప చెరువు నీరు ఇందులోకి వచ్చి చేరుతాయి. తొలి తెలుగు వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు దర్శించినటువంటి దివ్యక్షేత్రాల్లో కడప జిల్లా దేవుని గడప ప్రధానమైనది. ఈ స్వామివారిని అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలతో అర్చించారు. కన్నుల పండుగలాయ కడపరాయని తేరు, కాదనుకు నా మాట కడపరాయ అనేటువంటి ఎన్నో కీర్తనలను అన్నమాచార్యుల వారు ఈ క్షేత్రంపై రచించారు. దేవుని గడపలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని కృపాచార్యుల వారు ప్రతిష్ఠించారని చరిత్రకారులు చెప్తారు. కృపాచార్యులు ఈ గ్రామానికి కృపావతి అని పేరు పెట్టారు. తదనంతర కాలంలో తిరుమలకు వెళ్లే భక్తులందరూ ఈ స్వామిని దర్శించి వెళ్ళడం చేతను ఈ క్షేత్రానికి దేవుని గడపగా, తిరుమల గడపగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం వరాహ క్షేత్రం అయితే, ఈ క్షేత్రంలో స్వామివారు హనుమాన్ క్షేత్రం, వెంకటేశ్వర స్వామి వారి వెనక వైపున ఆంజనేయ స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇది ప్రధానంగా హనుమత్ క్షేత్రము. ఇక్కడ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని అన్నమాచార్యుల వారి ఎన్నో కీర్తనల చేత, దాదాపు 56 కీర్తనల చేత స్వామివారిని అర్చించారు. దేవుని కడప శివకేశవ క్షేత్రమని చెప్పవచ్చు. స్వామివారి పుష్కరిణికి సమీపంలో శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి పేరున పరమశివుడు పురాతన శిల్పశోభతో ఆలయ రూపాన అలరారుతున్నాడు. ఇంకా పరిసరాలలో దుర్గాలయం, ఆంజనేయ స్వామివారి ఆలయాలు కూడా చోటు చేసుకున్నాయి.
ప్రతి దేవతామూర్తిని తిరుమల శ్రీనివాసుని అవతారంగా మదిలో ప్రతిష్ఠించుకుని కీర్తించిన శ్రీ అన్నమయ్య దేవుని కడపలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కృపను పెన్నిధిగా భావించాడు. వచ్చే వారం అన్నమయ్య సందర్శించిన మరో ఒక క్షేత్ర విశేషాలతో మరలా కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరిగి తిరిగినదే దేవదేవోత్తము తేరు సరుస దేవతలు ఎల్ల జయవేటగా విరివి కడపలో శ్రీ వెంకటేశు తేరుపై నిరమాయ సింహాసనమిదే ఎన్నట్లు విరివి కడపలో శ్రీ వెంకటేశు